ప్రధాన నగరాల్ని టార్గెట్గా చేసుకుని గంజాయి గ్యాంగ్ హల్చల్ చేస్తోందా? నిన్న మొన్నటి వరకు గంజాయి రూపంలో విక్రయించిన వారు ఈసారి రూట్ మార్చేశారా? గతంలో హవారా బ్యాచ్ ఒక వర్గం లక్ష్యం అయితే ఇప్పుడు స్కూల్ కాలేజీ విద్యార్థులే టార్గెట్ అవుతున్నారా? ఏ విధానాల్లో గంజాయి ముఠా సొమ్ము చేసుకుంటోంది? పోలీసులు ఎన్ని తనిఖీలు అందినా గంజాయి ముఠా అదుపు తప్పుతోందా? తాజాగా నగరంలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో భారీగా గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. 92 గంజాయి చాక్లెట్లని రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం సీజ్ చేశారు. చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నట్లుగా పక్కా సమాచారం రావడంతో ఎస్ఓటీ టీం రంగంలోకి దిగింది. టోల్ కట్ట వద్ద ఓ షెడ్డుపై ఎస్ఓటీ టీం దాడి చేసింది. అక్రమంగా గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదుపులో తీసుకున్న వ్యక్తి సౌరభ్ యాదవ్ గా గుర్తించారు. సౌరభ్ ఖాన్ తో పాటు ఇద్దరిని ఎస్ఓటీ బృందం అరెస్ట్ చేశారు. ఇద్దరిలో ఒకరు పాత నేరస్తుడిగా ముస్తాబ్ అలీ ఖాన్ ని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులపై ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని కాప్స్ దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ పాతబస్తీ ఉప్పుగూడలో భారీగా గంజాయి పట్టుకున్నారు. 5 లక్షల విలువ చేసే 14 కేజీల గంజాయిని శంషాబాద్ ఎస్ఓటీ బృందం సీజ్ చేశారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళల్ని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నారు. నిందితుల నుండి ఒక కారు, 2 మోటార్ సైకిళ్లతో పాటు 2 మొబైల్స్ అధికారులు సీజ్ చేశారు. గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేసి విద్యార్థులకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. నిందితులు శిరీష, పద్మతో పాటు శ్రీనివాస్ చారీలపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఛత్రినాకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు ఖమ్మంలోనూ గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. 2 చోట్ల డ్రగ్స్ చాక్లెట్లతో సహా నిందితుల్ని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ కోకాపేటలో స్కూల్ విద్యార్థులే టార్గెట్ గా గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న ముఠాకి చెక్ పడింది. ఒరిస్సాకి చెందిన సౌమ్య రాజన్ గా గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. పక్కా సమాచారంతో దాడి చేసి 40 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఓ అపార్ట్మెంట్లో కార్మికులకు అమ్ముతూ ఉండగా పట్టుకున్నారు. ఉపాధి కోసం ఒడిశా నుంచి హైదరాబాద్ కు వచ్చిన సౌమ్య రాజన్ గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నాడు. ఖమ్మంలో కూడా గంజాయి చాక్లెట్లు గుట్టురట్టయింది. కాల్వొడ్డులో 2 యువకుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి 3 కిలోల గంజాయి చాక్లెట్లు, 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒడిశాకు చెందిన అనంత్ కుమార్ అనే వ్యక్తి బాలానగర్ ప్రాంతంలోని ఘరక్ కంఠా ప్రాంతంలో ఓ చిన్న కిరాణా షాప్ ని నిర్వహిస్తున్నాడు. అయితే నిందితుడు తన కిరాణా షాప్ లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నాడని పోలీసులకి సమాచారం అందింది. దీంతో బాలానగర్ సోట్ పోలీసులు రంగంలోకి దిగారు. షాప్ ని తనిఖీ చేయగా కొన్ని గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. తదుపరి విచారణలో తన స్కూటీ సీటు కింద డిక్కీలో దాచి ఉంచిన 3 ప్యాకెట్లలో 120 చాక్లెట్లని పోలీసులు గుర్తించారు. వీటిని ఒడిశా నుంచి తీసుకుని వచ్చి బాలానగర్ ప్రాంతంలోని కూలీలకు, విద్యార్థులకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఓ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు కూడా గంజాయి చాక్లెట్లు విక్రయించారు. స్కూల్లో విద్యార్థులు వింతగా ప్రవర్తించడాన్ని గమనించిన టీచర్లు ఆరా తీగా గంజాయి చాక్లెట్ల వ్యవహారం బయటపడింది. స్కూల్ సమీపంలోని చిల్లర కొట్టు డబ్బాలో ఈ చాక్లెట్లు విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించి నిందితుల్ని పట్టుకుని జైలుకు పంపించారు. తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురాశతో కొందరు వ్యక్తులు ఇదే పనిగా ఎంచుకున్నారని పోలీసులు చెబుతున్నారు.
మొత్తానికి విద్యార్థులే టార్గెట్ గా గంజాయి చాక్లెట్లని డ్రగ్స్ ముఠాలు విక్రయిస్తున్నారు. పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పిల్లల్ని టార్గెట్ చేస్తూ గంజాయి చాక్లెట్లు, గంజాయిని విక్రయిస్తూ చిన్నారి బతుకుల్ని చిదిలం చేస్తున్నారని, ఇప్పటికైనా పిల్లలపై తల్లిదండ్రులు నిఘా వేసి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.